చూస్తున్నాం పాకిస్తాన్లో నీటి కట్టకట్టలు మొదలయ్యాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ పాకిస్తాన్లో ఇక మన దేశంలో మాదిరిగానే విత్తనాలు నాటాల్సిన సమయం వచ్చినప్పటికీ వాళ్ళకు నీళ్ళు అందడం లేదు. వాళ్ళకి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఎంత కీలకం అనేది ఇప్పుడు ఆ పిచ్చి కుక్కలకు అర్థమైంది. ఇప్పుడు ఆ పాపిస్టి పాకిస్తానీలకు అర్థమైంది. భారతదేశం నీళ్ళు ఇవ్వకపోతే ఏం జరుగుతుందోననే ఒక విషయం వారికి ఇప్పుడు బోధపడినట్టుంది. ఎందుకంటే పాకిస్తాన్ నీళ్ళు ఇవ్వండి 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 ఏకంగా కశ్మీర్ని సైతం ఆలోచిస్తామని చెప్పి ఆయన విదేశీ పర్యటన ఉండగా పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుకొచ్చాడు అని అంటే అర్థం చేసుకోండి పాకిస్తాన్కి మన నీళ్ళు ఎంత అవసరం అనేది. మనం ఇచ్చేటువంటి ఆ నీళ్లతోనే భిక్షతోనే పాకిస్తాన్ బ్రతుకుతుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం లేదు. అయితే పాకిస్తాన్కి యుద్ధం నేపథ్యంలో మనం భారత ప్రభుత్వం చాలా సంచలన నిర్ణయం తీసుకొని ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ని రద్దు చేసే నేపథ్యంలో ఇప్పుడు తన మిత్రుడైనటువంటి పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వకుండా పాకిస్తాన్లో కట్టకట్టాలు నీటి కట్టకట్టాలను ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్కి నీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఏం చేయాలో దిక్కుతోచక చైనా తన మిత్రుడి కోసం భారత్ని శత్రువుగా మార్చుకుంటుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో మిసైల్ని సప్లై చేయడం, పాకిస్తాన్కి సహకరించడం, పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోవడం, పాకిస్తాన్తో కలవడం, పాకిస్తాన్ గురించి సపోర్ట్గా మాట్లాడడం, ఇవన్నీ ఏదో ఒక రకంగా భారత్కి యాంటీగానే చేస్తుంది. కానీ ఇప్పుడు ఏకంగా బహిరంగంగా మరోసారి ఒక యుద్ధానికి తెరలేపే విధంగా, యుద్ధం ఇన్ ద సెన్స్ ఇక్కడ ఒక బహిరంగ చర్చకి తెరలేపే విధంగా డైరెక్ట్గానే ఇన్ని రోజుల వరకు మొత్తం ఇండైరెక్ట్గా చేసినటువంటి ఈ యాక్టివిటీస్ కాస్త ఇప్పుడు డైరెక్ట్గానే భారత్ పైన కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది చైనా. సో భారత్లోకి బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని అడ్డుకుంటామని చెప్పి సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయిగోవో ప్రకటించారు. అయితే పాక్కు సింధు జలాల నిలిపివేత పట్ల అసంతృప్తిగా ఉండి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో పాకిస్తాన్ను నీరివ్వకుండా భారత్ అడ్డుకుంటే చైనా కూడా భారత్కు నీళ్ళు ఇవ్వకుండా అడ్డుకోగలదు అని చెప్పి విక్టర్ జికాయ్ గవో చెప్పారు. సో ప్రజెంట్ చూడండి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, ఆ బాక్స్లో కనిపించేది బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి నది మ్యాప్ డైరెక్షన్ అది. సో అది చైనాలో స్టార్ట్ అయిపోయి మనకి ఎంట్రీ ఇస్తుంది. అయితే బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో అదంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది, ఎక్కడికి వస్తుంది, ఈ నదీ ప్రవాహానికి సంబంధించి ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆ దృశ్యాలు కనబడుతున్నాయి కదా. సో ఇదే. సో దీంట్లో మనం చూస్తుంటే చాలా చైనాలో ప్రారంభమైనటువంటి ఆ నది భారత్ వెంట చివరిగా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటుంది. సో ఆ బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని రాకుండా అడ్డుకుంటాం, మీకు నీళ్లు రాకుండా అడ్డుకుంటాం, మీరెందుకు పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వడం లేదు అని కూడా చెప్పారని ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా ఇతరులు అలాగే వ్యవహరిస్తారని చెప్పి కూడా భారతదేశం గమనించాలి, గ్రహించాలి అని చెప్పి హితవు పలికే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి హితబోధలు, నీతి వ్యాఖ్యలు, సూక్తులు అవసరం లేదు. చాలా క్లియర్గా భారత్ పైన పాకిస్తాన్ యుద్ధానికి దిగింది, ఉగ్రవాద చర్యకు పాల్పడింది, మా సామాన్య ప్రజల్ని రక్తాన్ని కళ్ళ చూసింది, రక్తాన్ని నీళ్ళపై చిందించింది, చంపింది, హతమార్చి అనేక రకాలుగా భారతదేశంలో దాడులకు పాల్పడింది. అటువంటి పాపిష్టి పాకిస్తాన్ కుక్కలకి నీళ్ళు ఇవ్వకపోవడానికి చైనా నుంచి వచ్చేటువంటి ఆ బ్రహ్మపుత్ర నదిని భారత్లోకి రాకుండా అడ్డుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే వీళ్ళు కూడా ఉగ్రవాదం వైపే ఉన్నాం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం, మేము ఉగ్రవాదులమైన రకంగా చైనా కూడా చెప్పకనే చెప్తున్నట్టే కనబడుతోంది. భారతదేశ జల భద్రతకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి నియంత్రణ తమ పరిధిలో ఉందని విక్టర్ గుర్తు చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై చేపట్టినటువంటి ప్రతీకార చర్యలో భాగంగా సింధు జలాల నీటిని ఒప్పందం రద్దు చేస్తున్న నిర్ణయానికి స్పందిస్తూ విక్టర్ రకంగా మాట్లాడుకొచ్చారు. బ్రహ్మపుత్ర నది యొక్క నీళ్లను కూడా మేము భారత్లోకి ఎలాగైనా కూడా ఇవ్వకుండా అడ్డుకుంటాం, భారత్ పైకి అస్త్రంగా చైనా వాడుకుంటుంది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇతరులకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటే భారత్ పైన కూడా చర్యలు తీసుకోవడానికి మేమున్నామన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతం బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని భారత్లోకి నిలిపివేస్తే ఏం జరుగుతుందని, ప్రభావం ఎలా ఉంటుందనేది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ఏంటి బ్రహ్మపుత్ర నది నీళ్ళని చైనా కనుక భారత్లోకి రావడం అడ్డుకోగలిగితే ఎటువంటి సినారీ ఉండబోతోంది? చైనా చాలా డెఫినెట్గా మీరు పాకిస్తాన్కి అడ్డుకున్నారు కాబట్టి మేము మీకు అడ్డుకుంటాం, అంటే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యకు పాల్పడితే మేము ఉగ్రవాదులకు సహకరిస్తూ భారత్ పైన మరో ఉగ్రవాదాన్ని పాల్పడే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది దీని ప్రభావం? దీని ప్రభావం మరి ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాంతో పాటు ఇటు దాదాపుగా కోల్కతా వరకు ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ చైనా మర్చిపోతున్న అంశం ఏంటంటే ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని కనుక ఆపితే అది కేవలం భారత్కు మాత్రం ఇబ్బంది కాదు, తన ప్రాణ బంధువు అవుతున్న బంగ్లాదేశ్ కూడా ఇబ్బంది. ఎందుకంటే
అరుణాచల్ ప్రదేశ్ అస్సాం దాటుకొని ఐ థింక్ నాగాలాండ్ త్రూగా నాగాలాండ్ సంబంధం లేదనుకుంటా. అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నుంచి ఇటు బంగ్లాదేశ్ లోకి వెళ్తుంది మనోజ్. కాబట్టి బంగ్లాదేశ్ కూడా ఇబ్బంది. అండ్ అనదర్ థింగ్, ఇదే క్వశ్చన్ ని హిమాంశ విశ్వ శర్మ కూడా రియాక్ట్ అయ్యారు ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన మాటని కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. బ్రహ్మపుత్ర ఏమి ఇండస్ వాటర్ లా కాదు. అఫ్ కోర్స్ ఇండస్ వాటర్ కూడా హిమాలయ నుంచి పుట్టిన తర్వాత అక్కడి నుంచి ఇటు భారత్ గుండా తర్వాత పాకిస్తాన్ కి మనం విడిచిపెట్టిన నీళ్ళు, అంటే అఫ్ కోర్స్ ఆ రూట్ అలా ఉంది కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ 35% మాత్రమే ఇటు చైనా నుంచి వాళ్ళు చెప్పుకునే సో కాల్డ్ ఆ నది పేరు గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడి నుంచి వస్తుంది. బట్ రిమైనింగ్ అంతా మన దగ్గర టొరెన్షియల్ రైన్స్ అంటూ ఉంటారు, అంటే మన దగ్గర పడే వర్షపాతంతో ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మన దగ్గర కూడా దానికి సంబంధించి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఆ ట్రిబ్యూటరీస్ ద్వారా అది దాదాపుగా 65 to 70% ఇండియాలోనే అది ప్రవహిస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ ఇక్కడ ఉన్న ట్రిబ్యూటరీస్ అంటే నదులు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, వీటి నుంచి వచ్చే వాటర్ తో బ్రహ్మపుత్ర నది నిండుతూ ఉంటుంది. మేజర్ ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీనికి సుబన్సిరి, లోహిత్, కమెంగ్, మానస్, ధన్సిరి, జియాభ్రాలి, కొపిలి ఇలా ఉన్నాయి. అలాగే అడిషనల్ గా చూసుకున్న సందర్భంలో ఖాసీ గారు, జైంటియా హిల్స్, మరి ముఖ్యంగా దీంతో పాటు కృష్ణాయ్, డిగారు, కుల్తి ఈ మేజర్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అంటే బ్రహ్మపుత్ర నీటికి సంబంధించి ఒకవేళ వాళ్ళు ట్యాప్ కట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది. అఫ్ కోర్స్ 30 to 35% వాటర్ ఫ్లో ఉన్న సందర్భంలో అది కూడా ఎలా ఉంటుందంటే అక్కడ హిమానీ నదాలు ఉంటాయి కదా, అంటే హిమాలయాలు కడుగుతున్న సందర్భంలో ఆ నీటితో అది ఉన్న సందర్భం. సో దాన్ని కట్టేదాని ప్రయత్నం చేసుకుంటే కనుక అఫ్కోర్స్ ఇండియాకి కాస్త ఇబ్బంది ఉంటుంది. బట్ మేజర్ గా ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది ఇటు అస్సాం ముఖ్యమంత్రి చెబుతున్న మాట. అయితే బ్రహ్మపుత్ర నది అనేది కేవలం అప్ స్ట్రీమ్ తో మాత్రమే బేస్ అవుతున్న నది కాదు, ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత అది బలం పుంజుకుంటుందనేది ఇక్కడ ఆయన చెప్తున్న మాట. దాంతో పాటు ఒకవేళ చైనా కనుక వాటర్ ఫ్లో ని రెడ్యూస్ చేయాలి అనుకుంటే అది అస్సాంకి సంబంధించి వచ్చే వరదల్ని అది అడ్డుకట్ట వేసే హెల్ప్ అవుతుంది తప్ప ఇంకా వేరే కోణం కాదు అనేది. అఫ్ కోర్స్ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి అక్కడ పెద్ద ఆనకట్ట కట్టే ప్రయత్నం చేస్తోంది, పూర్తిగా నిర్వహించే ప్రయత్నం చేస్తోంది. భారత్ కూడా దీనికి తగినట్టుగా గతంలో మనం మాట్లాడుకున్నాం, చైనా కనుక బ్రహ్మపుత్ర నది మీద డ్యామ్ కట్టి ఆ డ్యామ్ ని ఒక్కసారి వదిలే ప్రయత్నం చేస్తే కనుక ఇటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్ తో పాటు మరికొన్ని ప్రాంతాలు ఒకవేళ మనం కూడా అదే ఫ్లోని రిలీజ్ చేసేస్తే బంగ్లాదేశ్ కూడా మునిగిపోతుంది ఒకవేళ అదే కంటిన్యూ చేస్తే కనుక. సో ఇక్కడ వాళ్ళు బెదిరింపులు దిగుతోంది, నేరుగా అక్కడ బెదిరింపులు దిగుతోంది. ఆ దేశానికి సంబంధించి అఫీషియల్ కి అక్కడ బెదిరింపులకి దిగలేదు, బట్ ఇక్కడ వాళ్ళు బెదిరింపులు దిగుతోంది. ఆ దేశానికి సంబంధించి సో కాల్డ్ రిఫరెన్స్ గా చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఈ బెదిరింపులు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. విక్టర్ జికాయిగావ్ ఈయన ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ బేస్ గా ఉన్న సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ సంబంధించిన వ్యక్తి. ఆయన ఏమంటున్నాడంటే కనుక మే ఫేస్ డిఫికల్టీస్, అంటే భారత్ కనుక పాకిస్తాన్ కి నీటిని విడుదల చేయకపోతే ఇటు భారత్ కూడా ఇబ్బందికర వాతావరణం ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ టిబెట్ లో పుట్టి ఆ తర్వాత మన భారత్లోకి అడుగుపెట్టి ఈ బ్రహ్మపుత్ర నీటిని వాళ్ళు అనేక రకాల వాళ్ళ పేరుతో వాళ్ళు పిలుచుకోవడం జరుగుతుంది. ఈయనేమంటున్నారు ఇక్కడికి టెన్షన్స్, ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ వాటర్ షేరింగ్ విషయంలో బలపడుతున్నాయి కాబట్టి ఇటు చైనా కూడా అదే కోణంలో ఆలోచిస్తే ఏమవుతుంది, పక్క వాళ్ళతో మీరు ఏం చేస్తారో అది మీకు కూడా జరుగుతుంది అని ఇండైరెక్ట్ గా మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తాం చైనా. కానీ చైనాకి అర్థం కాని విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ దానికి సంబంధించిన స్ట్రాటజీ ఉంది. వాళ్ళు బేసికల్ గా నీటిని ఆపే ప్రయత్నం చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు నీటిని ఆపే ప్రయత్నం చేస్తే కనుక హిమానీ నదాలు ఒకసారిగా కరిగే అవకాశం ఉంటుంది, కరుగుతున్న అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం వరదలు వస్తే కనుక చైనాకి ఇబ్బంది. సో ఆబ్వియస్లీ వాటిని నీటిని రిలీజ్ చేయాల్సింది, అందుకనే డ్యామ్ కడుతున్నారు. ఆ డ్యామ్ కట్టినప్పుడు ఒక్కసారిగా అవుట్లు రిలీజ్ చేస్తుందిగా. సో భారత్ కూడా దానికి తగినట్టుగానే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇక్కడ కూడా డ్యామ్స్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే మనకి వరదల ఇంపాక్ట్ అయితే ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తాం మనకి పడిన వాయుగుండ ఎఫెక్ట్స్ ద్వారా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడ ఆ వరదల ఇంపాక్ట్ తట్టుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. బట్ ఇప్పుడు బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఒకవేళ ఒక్కసారిగా ఫ్లడ్ పెరిగితే ఎలా అనే కోణంలో అక్కడ కూడా డ్యామ్స్ నిర్మించేందుకు భారత్ ఇప్పటికీ కసరత్తు ప్రారంభించింది. ఒకవేళ భారత్ వేసిన అడుగు కనుక సక్సెస్ అయితే
ఆ వచ్చే ఇంట్లోనే మనం తట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మనకి అక్కడ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కాబట్టి ఆ ట్రిబ్యూటరీస్ నుంచి వచ్చే వరదలు కూడా మనకి కంట్రోల్ అయ్యే అవకాశం, అంటే వరదలు కూడా కంట్రోల్ చేయొచ్చు. అస్సాం ముఖ్యమంత్రి చెబుతున్న మాటలకి ఇక్కడ కాస్త మనకి నమ్మపక్షంగానే ఉన్నాయంటే అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అరౌండ్ 65 to 70% బ్రహ్మపుత్ర నది భారత్లోని స్ట్రెంథన్ అవుతున్న నేపథ్యంలో మనం కనుక గట్టిగా పట్టుబడితే బంగ్లాదేశ్కి ఇబ్బంది అవుతుంది. సో మనం బూచిగా చూపించవచ్చు, మాకు చైనా నీళ్ళు ఆపేస్తుంది కాబట్టి. సో ఆబ్వియస్లీ అప్పుడు బంగ్లాదేశ్ చైనా మీదకి ఎక్కుతుంది, చైనా మీదకి ప్రెషర్ తెస్తుంది. ఎందుకంటే ఆఫ్ కోర్స్ చైనా నుంచి ఎప్పుడైతే మనకి ఆపేస్తుందో లేకపోతే వరద లాంటి ప్రభావాన్ని సృష్టిస్తుందో ఆబ్వియస్లీ మనం కూడా అప్పుడు మన డ్యామ్స్ నిర్మించుకుంటాం, మన డ్యామ్స్ మనం కట్టుకుంటాం. అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, లేకపోతే ట్రిబ్యూటరీస్ మీద కట్టుకుంటాం. అఫ్ కోర్స్ మన మీద కాస్త ఎకనామికల్ గా ప్రెషర్ పడుతుంది. ఇండియా బేర్ చేసి ముందుకు వెళ్ళగలిగితే ఈ అంశాన్ని ఆబ్వియస్లీ బేర్ చేస్తుంది. ఎందుకంటే బేర్ చేయాల్సిన అవసరం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి. సో ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల మీద ఉడుంపట్టు అంటారు కదా, అది పెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ వాళ్ళకి అర్థం కాదంటే భారత్ ఆల్రెడీ గట్టిగానే పట్టు బిగిస్తోంది, ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ఇది బంగ్లాదేశ్ కి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రిమెంబర్, ఇది బ్రహ్మపుత్ర నది అనేది ఏషియాలోనే బిగ్గెస్ట్ రివర్ బ్రహ్మపుత్ర నది. అలాంటిది ఏషియాలోనే బిగ్గెస్ట్ రివర్ గా దీని గురించి మాట్లాడుకున్న పక్షంలో ఇప్పుడు దీని మీద పట్టు బిగించాలని ప్రయత్నం చేస్తే కనుక ఇది కేవలం వాళ్ళకి మాత్రమే కాదు, దాంతో పాటు బంగ్లాదేశ్ కి అఫ్కోర్స్ కోల్కతాకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం అని కూడా ఇక్కడ ఉంది కాబట్టి. బట్ అంతగా మనకు ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి అంటే ఇది కంప్లీట్ గా మన దగ్గర ఉంది కాబట్టి కోల్కతా, వెస్ట్ బెంగాల్. సో అంతగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం వినిపిస్తున్న మాట ఏంటంటే ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నారనేది టైం ఎకో సిస్టమ్. ఎందుకంటే దాని ద్వారా ఎకో సిస్టమ్ అనేది చాలా గట్టిగా ఉంది. మరి ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది ఎందుకు ఇప్పుడు ఇంత డిస్కషన్కి వస్తుందంటే దాని మీద బేస్ అయి అగ్రికల్చర్ ఉంది, మన అగ్రికల్చర్ ఉంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ వరకు కూడా ఈ బ్రహ్మపుత్ర నది మీద వ్యవసాయం ఆధారపడి ఉంది. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్కి వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి కూడా కొన్ని లక్షలాది మంది జనం దీని మీద ఆధారపడి ఉన్నారు. ఎకో సిస్టమ్ ఉంది, దాంతోపాటు విద్యుత్ ఉత్పత్తి ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, దాంతోపాటు వాణిజ్యం జరుగుతోంది. అలాగే న్యూట్రియంట్ సోర్సెస్ కూడా దీని మీద గురించి ఉన్నాయి. అలాగే ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా బ్రహ్మపుత్ర నదికి సంబంధించింది, స్ట్రాటజీకి ఇంపార్టెన్స్ ఉంది చైనా, బంగ్లాదేశ్. సో ఇన్ని కారణాలున్న నేపథ్యంలో అగ్రికల్చర్ విషయంలో కావచ్చు, బయోడైవర్సిటీ విషయంలో కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ విషయంలో ఇప్పుడు గవోయ్ చెప్తోంది ఇట్స్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్. హీ గివెన్ అన్ ఇంటర్వ్యూ, అంటే ఆయన ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పినటువంటి మాట స్టేట్మెంట్ గానే చూడాలి, ఇట్స్ అన్ అఫీషియల్ ఆన్ రికార్డ్ గా చూడాలి. అంటే తను చెప్తున్న మాట ఈజీగా ఒక చిన్న విషయం ఏం కాదు, ఎందుకంటే రెండు దేశాలని, అటు చైనా, ఇండియా అండ్ బంగ్లాదేశ్, మూడు దేశాలను కవర్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అటు చైనాలో 2,90,000 స్క్వేర్ కిలోమీటర్స్ని కవర్ చేస్తోంది, ఇండియాలో కూడా సుమారుగా 2,40,000 చేంజ్ సంథింగ్ స్క్వేర్ కిలోమీటర్స్. అట్ ది సేమ్ టైం అటు బంగ్లాదేశ్లో సుమారుగా 50,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇంత బిగ్గెస్ట్ రివర్ని అంత ఈజీగా స్టాప్ చేయగలుగుతుందా చైనా? ఇట్స్ విత్ సింపుల్ వర్డ్స్, ఒక మాట ద్వారా నిలిపివేయగలటువంటి ఒక సామర్థ్యం, శక్తి అంతటి స్థాయిలో ఉన్నాయంటారా? దాని మీద మనం సాధారణంగా తెలుగులో ఒక మాట్లాడుతూ ఉంటాం, పగపట్టే పాము ఎంతకైనా సిద్ధపడుతుందని చెప్పి. బట్ పాము పగపడుతుందా పగపట్టదా అనేది విషయం పక్కన పెడితే ఆ సామెత మాత్రం ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ చైనా ఎంతకైనా తెగించే అవకాశం ఉంది. సో ఇది మాత్రం క్లియర్ కట్. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా దౌత్యపరంగా వచ్చినప్పుడు లేకపోతే జియో పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు నేరుగా ఎవరు చెప్పి చేయరు, చేయరు. ఇది చూడండి, ఇక్కడ ప్రాసం అవసరం కూడా ఉంది. గతంలో మనం మాట్లాడుకున్నాం, బ్రహ్మపుత్ర నది మీద డ్యామ్ కట్టేందుకు చైనా పన్నాగాలు పన్నుతోందని చెప్పి అప్పుడే భారత్ అలర్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు చైనా మీద కన్నేస్తుంటుంది, మరి ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదికి సంబంధించి. కాబట్టి భయపడవలసిన అవసరం అయితే లేదు. బట్ ఒకవేళ కనుక చైనా ఆ కుయుక్తులు దిగితే భారత్ కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందనలో అత్యయోక్తి అయితే లేదు, పూర్తిగా కొట్టిపడడానికి లేదు. ఎస్, భారత్కి ఇబ్బంది ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ మాట్లాడుతున్నప్పుడు భారత్ దానికి నీటిగానే ఏర్పాట్లకు సిద్ధమైంది ఇప్పటికీ. ఎందుకంటే ఒకవేళ అది కనుక ఆపేస్తే మనం ఇంకా సెక్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్కి చెప్పచ్చు, బాబు పైనుంచి చైనా వాళ్ళు ఆపేస్తారా కాబట్టి మేము మీకు నీళ్ళు ఇవ్వలేం, మాకు వచ్చిన నీళ్ళతో మేము బతకాలి కాబట్టి మాకు వచ్చే క్యాలిక్యులేషన్లోనే మాకు మిగిలి జలాల్లోనే మేము బతకాల్సి ఉంటుంది కాబట్టి అవుతుంది. సో ఇద్దరికి రెండు పిట్టలు అన్నట్టుగా చైనా కనుక అటువంటి ఉచ్చి బిగించే ప్రయత్నం చేస్తే ఇటు బంగ్లాదేశ్ కి దెబ్బ పడుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఫ్లడ్ వాటర్ ని కంట్రోల్ చేసుకున్నట్టు అవుతుంది. చైనా ఇప్పటివరకు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వలేదు, అదే వచ్చిన ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. మనోజ్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద చైనా టిబెట్ ప్రాంతంలో మొదలైనటువంటి బ్రహ్మపుత్ర నది చైనా మీదుగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి అస్సాం,
అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలతో కలగలుపుకొని సుమారుగా బంగ్లాదేశ్లోకి ఎంట్రీ ఇస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఆల్రెడీ సింధు జలాల నీటిని పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేశారు. అక్కడ పాకిస్తాన్ నీటి కటకటాలను ఎదుర్కొంటున్నారు. వారికి ఇప్పుడు విత్తనాలు నాటే సమయం, అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతున్న సమయం, ఈ సమయానికి వారికి నీరు లేవు. సో అటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్ దయనీయమైనటువంటి ఒక సిచ్యువేషన్ని, పాకిస్తాన్ యొక్క పిచ్చి సిచ్యువేషన్ని, పాకిస్తాన్ దౌర్భాగ్యమైన దుర్మార్గమైన సిచ్యువేషన్ని ఆలోచించినటువంటి చైనాకు సంబంధించినటువంటి ఒక అధికారి విక్టర్ జికాయ్ గవు ఆయన ఏం చెప్తున్నారంటే, భారతదేశానికి ఒకరిపైన ఈ రకంగా చర్యలు తీసుకుంటే తమపైన కూడా ఎవరైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న విషయం గ్రహించాలి అని చెప్తూనే బ్రహ్మపుత్ర నీటిని మేము భారత్కి విడుదల చేయకుండా ఆపుతామంటున్నారు. ఇది కేవలం భారత్కి విడుదల చేయకుండా ఆపడంలో వాళ్ళ ఉద్దేశం పాకిస్తాన్కి సహకరించడం, పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి సహకరించడం, ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత్ పైన యుద్ధానికి కవ్వింపు చర్యలకు పాల్పడమే చైనా యొక్క చర్య. సో తన మిత్రుడు కోసం భారత్ పైన యుద్ధానికి దిగుతోంది చైనా. అయితే దీంట్లో కేవలం భారత్ పైనే కాదు, అటు బంగ్లాదేశ్ కూడా ఇబ్బంది పడుతుంది. బంగ్లాదేశ్లో కూడా ఈ యొక్క నీటిని వినియోగిస్తూ ఉంటారు. సో ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్ కలుస్తూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో బ్రహ్మపుత్ర నీళ్ళని చైనా అంత ఈజీగా ఆపగలుగుతుందనంటే కరెంట్ అనే సిచ్యువేషన్లో వాళ్ళ మాటల వరకు మాత్రమే నడుస్తున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్న అఫీషియల్ ఇది నోట్ కాదు, కానీ డెఫినెట్గా ఆపుతుందా అంటే కనుక పాకిస్తాన్ పైన వాళ్ళ యొక్క ప్రేమని, పాకిస్తాన్ పైన వాళ్ళకు ఉన్నటువంటి ఆ మిత్రుత్వాన్ని అన్నీ కలగలుపుకొని ఆపిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ అంతటి పెద్ద ప్రభావం చూపిస్తున్న భారత్ పైన డెఫినెట్గా కొంత ప్రభావమే చూపిస్తుంది. అనుకున్న స్థాయిలో వాళ్ళు ఏదో భారత్ని జయించామన్న రకంగా వాళ్ళు విర్రవీగకపోయినా కూడా కొంత ప్రభావమే చూపిస్తుంది. ఆర్థికంగా దెబ్బతీయొచ్చు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి ప్రాంతాల్లో అక్కడ నీటి సమస్యలు కొంత ఇక్కట్లు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.